హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. అతి ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, రిటైర్ ఉపాధ్యాయులకు మీరు పదవి విరమణ చెందిన తదుపరి మీకు రావాల్సిన క్లైమ్స్ ను అయితే తెలుసుకోండి. మీకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ అయితే భద్రపరచుకోండి. అవేంటో ఇప్పుడు చూద్దాము. రిటైర్మెంట్ నోటీస్ కాపీ అనేది తీసుకోవాలి, భద్రపరచుకోవాలి. పెన్షన్ ప్రపోజల్ సెట్, అలాగే జెడ్పిఎఫ్ క్లోజర్, ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చిన కాపీ, ఏపీజీఎల్ఐ క్లోజర్ సెట్, జిఐఎస్ ఫైనల్ క్లైమ్, ఈఎల్ అండ్ పిహెచ్ఎల్ ఎన్కాష్మెంట్ లీవ్ క్లైమ్. సో ఈఎల్ అంటే మనకు తెలిసిందే, ఎర్నెడ్ లీవ్ సంబంధించి ఎన్కాష్మెంట్ క్లైమ్. ఒక పీపీఓ ఒకటి, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ, డిటిఓ నుంచి వచ్చిన కాపీ, హెల్త్ కార్డు, ఈహెచ్ఎస్, ప్రతి నెల వచ్చే పేసిప్స్, ఆదాయపు పన్ను రిటర్న్స్, ఐటీ రిటర్న్స్, సేవింగ్స్ వివరాలు, డెత్ విషయంలో ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, అలాగే ఇతర అవసరమైన పేపర్స్, 15 ఇవన్నీ కూడా మనమైతే భద్రపరచుకోవాలండి. ఇంకా మొత్తం ఒక రిటైర్మెంట్ ఫైల్ ఆఫీస్లో అయితే ఉండాలి. అది అధికారుల కనీస బాధ్యత. తమ బాధ్యతగా రిటైర్ అయిన తర్వాత ప్రతి పెన్షన్ భద్రపరచగలగాలి. ఇవన్నీ పదవి విరమణ చెందిన నాటికి డిఏ క్లైమ్ తర్వాత వచ్చే డిఏల డిఫరెన్స్ అరియర్స్, అలాగే ఈఎల్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ సమయంలో డిఏ తర్వాత పెరిగిన డిఏ అరియర్స్కి క్లైమ్ అయితే చేసుకోవాలండి. ఇవన్నీ క్లైమ్స్ అండి, మనకు వచ్చే బెనిఫిట్స్. ఇవన్నీ తెలియక చాలామంది అయితే నష్టపోతున్నారనమాట. ఇక తక్కువ బేసిక్లో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ అనేది 16 లక్షల లోపే ఉంటుంది. వారికి పెరిగిన డిఏ ప్రకారం అరియర్స్ అయితే పొందాల్సి అయితే ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. చాలామంది మనం రిటైర్ అయిపోయాం కదా, పని అయిపోయిందని భావిస్తూ ఉంటారు. అవగాహన ఉన్నవారు మాత్రం ఆర్థికంగా లబ్ధి అయితే పొందుతున్నారు. మిగతా వారికి చెప్పేది ఎవరు, చేసేవారు. చాలామందికి అధికారులు మీరు మీ బిల్ చెక్ చేసుకోండి, నేను సంతకం పెడతా అని అంటారు. కానీ ఆ పనికి కావాల్సిన అవసరం అయ్యే డాక్యుమెంట్స్ ఫైల్ మెయింటైన్ ఎవరు చేయాలి? సో ఏ రోజుకు ఆ రోజే పని జరిగితే చాలు. 398 రూపాయల సర్వీస్ వారికి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి. దీని ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉండాలి? ఆఫీస్లో వారు మా దగ్గర లేవు అని అంటారు. అంటే ఎవరిది బాధ్యత? ఇదంతా అవగాహన లేకపోవడం, లేక అవసరం వచ్చినప్పుడు రిటైర్ ఉద్యోగిని ఇబ్బంది పెడతారు. కాబట్టి మనకెందుకులే అని అధికారులు ఈ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఉత్తర్వులు, ఆర్సీల నెంబర్ల ప్రాధాన్యత ఎవరికి తెలుసు? కార్యాలయ విధి విధానాలు ఎవరు పాటిస్తూ ఉన్నారు? ఇక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగులకు ఏమి తెలుసు? ఇవన్నీ తెలుసుకోవాల్సిందండి. సో తెలిసిన మనమే చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఆర్థికంగా నష్టపోకుండా అయితే అధికారులదే బాధ్యత అని అనుకోకుండా మనమే సదరు విషయాలను ఎప్పటికప్పుడు గ్రహించి క్లైమ్స్ అయితే చేయించుకోవాలి. సో ఇదండి. సో రిటైర్ అవుతున్న వారందరూ కంపల్సరీగా ఈ ఈ నోటీసులు అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పెట్టుకోండి. అలాగే మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవి అయితే, ఈ బెనిఫిట్స్ తప్పకుండా అయితే క్లెయిమ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇంతే అండి. సో ఈ వీడియోని వీలైనంత మంది ఉద్యోగులకి షేర్ చేస్తారని అయితే ఆశిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.